మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. సియోను వాసిని యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయము. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను జనులు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నామమును కీర్తించాలి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయాలి. ఆయన క్రియలు, ఆయన చేసినటువంటి మేలులు ప్రజలలో ప్రచురము చేయాలి అని సెలవిస్తున్నటువంటి మాటలు. ఇక్కడ 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదను. దావీదు గారు అంటున్నటువంటి మాటలు, దావీదు గారు తెలుసుకున్నటువంటి కార్యాలు, క్రియలు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు, ప్రతీది దానిని బట్టి దావీదు గారు స్తుతించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ మాదిరిగానే సియోను వాసులైనటువంటి జనులందరూ అలాగా దేవుని యొక్క అద్భుతములను, ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని ఆరాధించాలి, స్తుతించాలి అని అంటున్నటువంటి మాటలు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయముతో, మామూలుగా కాదు, పూర్ణ హృదయముతో, పర్ఫెక్ట్ హృదయముతో, పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మీరు ఆరాధించేటప్పుడు ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధించమని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలను మనం చూస్తాము. పూర్ణ హృదయము కలిగినటువంటి జీవితము, యథార్థము కలిగినటువంటి జీవితము, సత్యము కలిగినటువంటి జీవితము, ఆత్మ నడిపింపు కలిగినటువంటి జీవితంతో ఉంటే అది నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరాధనగా మనము కొలవవచ్చు, ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. ఇక్కడ మనము చూస్తే, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషిస్తూ ఉన్నాడంట. పూర్ణ హృదయముతో ఉన్నటువంటి వారు సంతోషముతో ఉంటారు. హృదయము పరిశుద్ధముగా ఉండి, హృదయములో వాక్యం ఉంటే దేవుని బట్టి ఆనందము కలిగినటువంటి వారుగా ఉంటారు. సంతోషము కలిగినటువంటి జీవితముగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలే చెబుతున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. సియోను వాసి అయిన ప్రజలారా, యెహోవాను స్తుతించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి అని చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తే, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయంలో 8వ వచనంలో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. ప్రజలందరూ నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రజలందరూ ఇలాగా ఆరాధించాలని చెబుతున్నటువంటి మాటలు. అయ్యా, నీవు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చేటువంటి దేవుడువు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చేటువంటి దేవుడవు, నలిగిన వారికి మహాదుర్గమయ్యేటువంటి దేవుడవు, ఆపత్కాలములలో వారికి మహాదుర్గముగా ఉంటావు, ఆపత్కాలములలో వారికి సహాయం చేసేటువంటి దేవుడవు. నలిగిన వారిని, బాధలో ఉన్నటువంటి వారిని, కష్టాలలో ఉన్నటువంటి వారిని, అనేకమైనటువంటి పోరాటాల గుండా వెళుతున్నటువంటి వారిని కాపాడి సంరక్షించి మహాదుర్గముగా కాపాడేటువంటి దేవుడవు. అందుకే దాన్ని బట్టి మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మీ నలిగినటువంటి జీవితము దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మీ జీవిత బ్రతుకులన్నీ సరిచేస్తూ వచ్చినాడు. నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. సియోను వాసి అయిన ప్రజలారా, యెహోవాను కీర్తించుడి. ప్రజలందరితో చెబుతున్నటువంటి మాటలు. మిమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుడు, మర్చిపోలేదు దేవుడు. తన బిడ్డలను మర్చిపోటకు దేవుడు అన్యాసుడు కాదు. తన బిడ్డలపైన కనుదృష్టి ఉంటుంది, తన బిడ్డలపైన ప్రేమ ఉంటుంది, తన బిడ్డలపైన వాత్సల్యం ఉంటుంది, తన బిడ్డలపైన అనేకమైనటువంటి కృపావరాలు,
మేలులో దేవుని కలిగినటువంటి జీవితముతో దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. తన బిడ్డలను మరిచిపోడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. యెహోవా నిన్ను ఆశ్రయించే వారు నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన ఆశ్రయించినటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలను ప్రతిష్ఠిత జనముగా, ఏర్పరచబడినటువంటి జనముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు. అలాగా సియోను వాసి అయినటువంటి వారు ఇలాగ దేవుని ఆరాధించాలి, దేవుని క్రియలను ప్రచురపరచాలి అని చెబుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆశ్రయించేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు. నలిగినటువంటి వారిని, విరగొట్టబడినటువంటి వారిని, బాధలలో, కష్టాలలో ఆదరణ లేకుండా ఇటు అటు కొట్టిమిట్లాడుతున్నటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదములు పట్టుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు చేసినటువంటి క్రియలను ప్రచురం చేయాలంట. అందుకని దావీదు భక్తుడు, యెహోవా నా ప్రాణమా నువ్వు చేసినటువంటి మేలులను నేను మరిచిపోజాలను అని అంటాడు. మరిచిపోలేదు దావీదు గారు. అలాగా అనుభవపూర్వకంగా ప్రజలకు చెబుతున్నటువంటి మాటలు, మీరందరూ దేవుని నామాన్ని కీర్తించాలి, ఆయన క్రియలను ప్రచురపరచాలి. మనకు కూడా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినాడు. మనము కూడా నలగబడినటువంటి హృదయముతో, విరగొట్టబడినటువంటి హృదయముతో, బాధలు, కష్టాలలో ఎవరు ఆదరించలేనటువంటి సమయంలో మనల్ని ఆదరించి బలపరిచి మహాదుర్గముగా, రక్షణ శృంగముగా దేవుడు మనకు రక్షణ ఇస్తూ వచ్చినాడు. ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించి, మనం రక్షించి, స్వరక్తం ఇచ్చి తన బిడ్డలుగా, తన స్వకీయ సంపత్తిముగా చేసుకొని మహాదుర్గముగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. అలాంటి క్రియలను, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, దేవుడు మన ఎడలు చూపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి క్రియలు అనేక మందికి ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలకు దావీదు గారు ఏ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నటువంటి మాటలు మరిచిపోకూడదు. దేవుడు చేసినటువంటి రక్షణ అనుభవము, రక్షణ పొందిన దినము నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాగ ఉన్నదో మన జీవితము, దేవుడు చేసినటువంటి క్రియలేమిటో, మేలులేమిటో వాటినన్నిటిని ధ్యానము చేసుకుంటూ ప్రజలలో ప్రచురపరిచేటువంటి వారముగా, మరిచిపోకుండా అనేక మందికి వివరించేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభువా. పూర్ణ హృదయముతో ఆరాధించమంటూ వచ్చినారు, మీ క్రియలను ప్రచురపరచుతూ రమ్మన్నారు ప్రభువా. మీ నామాన్ని స్తుతించమన్నారు. ఇజ్రాయేల్ ప్రజలకు చెబుతున్నటువంటి మాటలు మా ఎడల కూడా అనేకమైనటువంటి మేలులు చేస్తూ వచ్చినారు. ఎవరు ఆదరించలేనప్పుడు, ప్రేమించలేనప్పుడు మనం ప్రేమించి గొప్పదైన రక్షణ ఇచ్చి కంటికి కనుపాపలే కాపాడి భద్రపరుస్తూ ఉన్నందుకు వందనాలయ్యా. మీ క్రియలను మరిచిపోకుండా, మీ రక్షణ అనుభవాలు మరిచిపోకుండా అనేకమైనటువంటి ప్రజలకు తెలియపరచడానికి ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు. ఆత్మతో, సత్యంతో, యథార్థముగా ఆరాధించేటువంటి జీవితము, మీ క్రియలు కలిగినటువంటి జీవితము మరిచిపోకుండా నిత్యం మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.